గాయ్స్ అలా ఈరోజు సండే. సో సండే కాబట్టి అలాగే మనం నాన్ వెజ్ తింటాం. సో అందుకే మా దగ్గర ఉన్న వాటర్ మార్ట్ ఉంటుంది, లైక్ ఇట్ వాస్ లైక్ డిమార్ట్. సో ఇంకా చికెన్ తీసుకొని వచ్చేసాను. సో లోపలికి వెళ్ళి చూద్దాం వాటర్ మార్ట్ ఎలా ఉంటుంది 1 by 1. సో ఇక్కడ మనుషులు ఎవరైనా వస్తే చెక్ చేయరు, లైక్ వాళ్ళు ఏమైనా బ్యాగ్స్ క్యారీ చేసారనుకో వాటి మాత్రం చెక్ చేస్తారు. అంతేకాని మనుషులు మాత్రం చెక్ చేయరు ఈ గంటలో, ఎందుకంటే మనుషులు చెక్ చేస్తే వాళ్ళని ఏదో హర్ట్ చేస్తారని నాకు ఫీలింగ్గా వెళ్తారు. అందుకే అది ఒక రెస్పెక్టివ్గా తీసుకొని మనుషులు ఎవరు చెక్ చేయరు, లైక్ వాళ్ళ బ్యాగ్స్ తీసుకొని వాటి వాళ్ళు చెక్ చేస్తారు. లైక్ ఇది ఎస్ఎన్ఆర్ పిజ్జా. మన ఈ కంట్రీలో ఎక్కడన్నా పిజ్జా అంటే ఫుల్ పిజ్జా అమ్ముతారు, కానీ సెపరేట్ పీసెస్ అమ్మాలి స్లైసెస్ కింద. ఓన్లీ ఈ ఒక్క చోట మాత్రం స్లైసెస్ కింద అవైలబుల్ అవుతాయి పిజ్జాస్. సో మనం సింగిల్గా వచ్చినా తినచ్చు, ఒక స్లైస్ తీసుకోండి. సో మనం పైకి ఎక్కి చికెన్ ఆర్ ఫిష్, చికెనే తీసుకుందా, ఎందుకంటే ఫిష్ కుక్ చేయాలంటే చాలా ఓపిక కావాలి, మనకు అంత ఓపిక లేదు, ఏమీ లేదు. వస్తాం పైకి. బయట మార్కెట్కి ఉంది కదా, ఇది లైక్ మన కొంచెం బయట ఫార్మర్స్ దొరుకుతాయి కదా, రైతు బజార్ అంటాం మనం. అక్కడ రేట్స్ ఎలా ఉంటాయో ఇక్కడ కూడా ఆల్మోస్ట్ కొంచెం ఎలా ఉంటాయి రేట్స్, కానీ దీని లోపల మాత్రం చాలా దీనికి డబుల్ ఉంటాయి రేట్స్. మరి దీనికి తేడా మనం అది తెలియదు. సో మనం రైట్కి వెళ్ళి చికెన్ చేస్తున్నాం. నేను కొంచెం ఆల్రెడీ బ్లాగ్ చేశాను పాత దాంట్లోని. ఇదేదో పాంప్లెట్స్ పంచి పెడుతున్నాడు. డొనేట్ బ్లడ్. ఐ ఆల్రెడీ డొనేట్, థ్యాంక్ యూ. మనం ఆల్రెడీ బ్లడ్ డొనేట్ చేస్తాం అన్న రీసెంట్గా. మనం ఏమైనా బ్యాగ్స్ తీసుకొస్తే ఇక్కడ సబ్మిట్ చేసేయాలి, క్యారీ బ్యాగ్స్ లాంటివి ఏమన్నా. సో అక్కడ మనకి వాళ్ళు కూపన్ ఇస్తారు, టోకెన్, అది తీసుకొచ్చి మళ్ళీ కలెక్ట్ చేసుకోవడమే. ఫ్రూట్స్ కౌంటర్, యాపిల్స్ కేజీ 340 పైసెస్ ఉంటాయి యాపిల్స్. చెప్పి ఇవన్నీ చాలా దారుణ రేట్లు ఉంటాయి అసలు. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా కష్టం కొనుక్కోవడం, రైతు బజార్లో ఇది కొనుక్కోవడం బెటరు. ఇది చూపిద్దాం మర్చిపోయాను నేను. ఇప్పుడు ఈ చెనక్కాయలు ఉన్నాయి కదా, మన దగ్గర మహా అయితే 50 రూపాయలు ఉంటాయేమో ఇవి. ఇక్కడ ఎంతో చూపిస్తున్నాడు. రేట్లు లేవండి ఇక్కడ, మీద రేట్లు లేవండి. ఇది ఒక్కటి కూడా 350 పైసెస్ అంట. ఈ ఒక్క లైక్ ఇది కేజీ ఉంటుందో, కేజీన 2 కేజీ ఉంటుందేమో. 350 పైసెస్ అంటే మన ఐఎన్ఆర్లో చూసుకునే 500 రూపీస్. 500 రూపీస్ ఇది జనకాయలు కావాలి పెడతాడా, అలా ఉండదు ఈ కంట్రీలోని. ఇవి స్వీట్ పొటాటో, ఈ దుంపలు అంతా మా అయితే కేజీ 50 30 ఉంటాయి. ఇక్కడ చూడండి 175 పైసలు అంట. పెసోస్లో ఇవి. ఈ స్వీట్ కార్న్ కేజీ ఇవి 185 రూపాయలు అంట. పంప్కిన్ యాక్చువల్లీ ఫిష్ తిందాం అనుకున్నాను, కానీ ఫిష్ చాలా టైం పడుతుంది కుక్ చేయడానికి. యాక్చువల్లీ నేను ప్రతిసారి ట్రై చేసే ఫిష్ ఇదే, దీని పేరు ఇది కాదు. ఈ ఫిష్ నేను తినేది ఎక్కువ. తెలాపై అంటారు దీన్నే. ఒక ఫిష్ 3 ముక్కలు వస్తుంది, పులుసు చేసుకుని హ్యాపీ తినచ్చు. సో ఇక్కడ కవర్ ప్రొవైడ్ చేస్తాం. ఒక కవర్ తీసుకొని మనకు నచ్చిన పీస్ అని యాడ్ చేసుకొని ఇస్తే వాళ్ళే వెయిట్ చూసి బిల్ అంతా చెప్తారు. ప్లస్ వాళ్ళే నీట్గా క్లీన్ చేసేసి స్కిన్ తీసేసి మనకు కావాల్సిన పీసెస్ కట్ చేసి చేస్తారు. కేజీ 260 పైసెస్ అంట. మంగోలియన్ చికెన్, అన్ని చికెన్ ఇదే కాస్ట్లీ చికెన్, చాలా బాగుంటుంది కూడా టేస్ట్. నేనైతే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. మిగతా కూడా ఉన్నాయి కానీ టైప్స్, అవి చాలా తక్కువ రేట్, లైక్ 190 పైసెస్ 180 పైసెస్ ఉంటాయి కేజీ చికెన్. సో ఇదే అన్నిటికంటే బెస్ట్ చికెన్. సో తీసుకున్నాం. 1 minute అయితే ఇచ్చినాడు ఒక స్కిన్. రిమూవ్ స్కిన్ అండ్ మేక్ 4 పీసెస్. దిస్ ఆల్సో. ఆవిడకి ఆల్రెడీ ఒక ప్యాకెట్ ఇచ్చాను, వీడికి ఒక ప్యాకెట్.
వాళ్ళు మనకు నచ్చిన సైజుల్లో పీస్ కట్ చేసి ఇచ్చేస్తారు. ఇదే మంచి ఎస్ ఇదే మనం తీసుకున్న చికెన్. అదే స్కిన్లెస్ చేసి ముక్కలు చేయించాను మనకు కావాల్సిన సైజులోని. ఈ చికెన్ సెషన్ అలాగో ఇక్కడ ఇది మీట్ లైక్ బఫెలో, మటన్ ఇవన్నీ తినేస్తారు, మళ్ళా ఏమి ఉండదు. సో చికెన్తో పాటు ఇంకా మనకి ఒక పెరుగు ఒకటి కావాలి అంతే. మిగతా అన్ని ఆల్రెడీ రూమ్లో ఉన్నాయి. ఈ సెషన్లో మనకి అంటే ఈ కంట్రీలో సెపరేట్ పెరుగంటు ఉండదు, యోగట్ ఉంటుంది. యోగట్టే మనం పెరుగు కింద వాడుకోవాలి. ఇవన్నీ ఫ్లేవర్డ్ మిక్స్డ్, కొన్ని చాలా బాగుంటాయి. అదే మామూలుగా తిన్నా సరే. ఇది యోగట్, ఇది ప్యూర్ యోగట్. దీంట్లో ఏ ఫ్లేవర్ యాడ్ చేయరు. సో ఇది చికెన్లో వేసుకుంటే బాగుంటుంది. కొన్ని అసలు పీసులు సింగిల్ పీస్ అమ్మరు, మొత్తం ప్యాక్ 4-5 కలిపి అమ్ముతారు ఆఫర్ల కింద. ఇవి మాత్రమే సింగిల్ పీస్కి అమ్మడానికి అవుతుంది. ఇప్పుడు ఇవి తినాలనుకో మనం 4 తీసుకోవాలి ఒకేసారి. ఇది ఒక్కొక్కటి 49 pesos అంతే. మేము మ్యాక్సిమం మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా రూమ్లో ఉన్నాయి. ఈ రెండే కావాలి, సో తీసుకున్నాం అంతే. ఇంక బిల్ వేసుకు వెళ్ళిపోవడమే. ఈ కంట్రీలోని ఆల్కహాల్ లీగల్ అనమాట. సో ప్రతి షాప్లోనూ కూడా నీకు ఆల్కహాల్ దొరుకుతుంది చూడండి. ప్లస్ చాలా చీప్ రేట్. డ్రింకింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళకి చాలా అదృష్టం ఈ కంట్రీ వస్తే. అన్నీ దొరుకుతాయి, అన్ని బ్రాండ్స్. జాక్ డానియల్స్ అంట, జెంటిల్మెన్ బ్లాక్ అంట, జానీ వాకర్ బ్లాక్ లేబుల్. అంటే ఇది ఒక ఎమర్జెన్సీ సరుకులాగా ప్రతి షాప్లోనే దొరుకుద్ది ఆల్కహాల్. సోజు, బీరు, వైను, రమ్ము. ఈడెవడో ఫ్యాంటాలు బోలం అరేంజ్ చేస్తాం. అంటే లైక్ మన కంట్రీలో ఫ్యాంటా ఎలా దొరుకుతుంది, కంట్రీలో రాయల్ అనే డ్రింక్ ఉంటుంది. రెండు ఒకటే. హీరో సో మనం బిల్ వేసి వెళ్ళిపోదాం. $301. 200, 300. వీళ్ళు ఎగ్జాక్ట్ డబ్బులు తీసుకుంటారు మళ్ళాగా. 301 అంటే 301. ఇక్కడ ₹10 కూడా వ్యాలిడే. లైక్ పావలా రూపాయి కూడా ₹10 కూడా చెల్లుద్ది. మన కంట్రీలో ₹10 పావలా చెల్లవు కదా. ఇది అలా కాదు. ₹10 పావలా 20 pesos 5 పైసలు కూడా చెల్లుతుంది ఈ కంట్రీలో. ఈ ఎగ్జాక్ట్ చేంజ్ ఇస్తారు. ఎస్. పేపర్ కవర్లో వాడతారు. నోపో సారీ. థ్యాంక్ యూ. మనకి ₹1 తగ్గించింది రేట్. 300 తీసుకుంది. అబ్బో అదృష్టం కలిసి వచ్చింది ఈరోజు మనకి. థ్యాంక్ యూ పో. ఇంకా బిల్లు ఓకే. మరి అయిపోయింది. ఇంక రూమ్కి వెళ్ళి కుక్ చేసుకుని తినేయడమే మన పని. బాయ్ బాయ్.